హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ అసిస్టెంట్స్, అకౌంటెంట్స్, స్టెనోగ్రాఫర్స్ తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని సొంత రాష్ట్రంలోనే పరీక్ష రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా ఉద్యోగాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 40,000 రూపాయలకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో, రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఏ ఉద్యోగం సాధించినా కానీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగాలు అనమాట. సో ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ భర్తీ చేసినటువంటి ఉద్యోగాల వారీగా వారికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ గురించి, వేకెన్సీస్ గురించి క్లియర్ గా చెప్తాను. అలాగే నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో గ్రూప్ ఏ కింద భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి డిప్యూటీ మేనేజర్ అనే ఉద్యోగాన్ని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కు సంబంధించి భర్తీ చేస్తున్నారు. పోస్ట్ కిందనే వారికి కావాల్సిన శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే వీరి ఏజ్ లిమిట్స్ వచ్చేసి 30 ఇయర్స్ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూపించిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి, రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. క్లియర్ గా చెప్తాను. సో అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న ఖాళీలు కనుక చూసినట్లయితే 9 వేకెన్సీస్ యొక్క ఉద్యోగానికి సంబంధించి భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ వారీగా కూడా, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ బి కింద భర్తీ చేస్తున్నారు. గ్రూప్ బి కింద 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలని, అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను గ్రూప్ బి కింద భర్తీ చేస్తున్నారు. ఇద్దరికి కూడా 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే భర్తీ చేస్తున్న వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు. అలాగే గ్రూప్ సి కింద కూడా 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అకౌంటెంట్ అనేటువంటి ఉద్యోగాలని, స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాలను గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసి అకౌంటెంట్ సంబంధించి 30 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. స్టెనోగ్రాఫర్ కి 28 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇక్కడ కరెంట్ వేకెన్సీస్ తో పాటుగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ అకౌంటెంట్ సంబంధించి 2 కలుపుకొని 42 వేకెన్సీస్ ని, స్టెనోగ్రాఫర్ సంబంధించి 2 కలుపుకొని కూడా 31 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 84 వేకెన్సీస్ ని రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అందరూ కూడా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 15/12/2025 వరకు కూడా మెన్షన్ చేశారు. ఈ డేట్ లోపు మీ యొక్క అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి, అప్లికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. దీనికి మీరు వర్కింగ్ డేస్ లో, వర్కింగ్ అవర్స్ లో కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ మెన్షన్ లేదు. అందరికీ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ భర్తీ చేసినటువంటి డిప్యూటీ మేనేజర్ సంబంధించి వీరికి MBA ఫైనాన్స్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కి సంబంధించి బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సంబంధించి వీరికి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీని హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు లాంగ్వేజ్ లో ఒక సబ్జెక్ట్ ని ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా ఎంచుకొని ఉండాల్సి ఉంటుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే అకౌంటెంట్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా వీరికి ఇంటర్మీడియట్ ఇన్ చార్టెడ్ అకౌంటెంట్ CA క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ ఇన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ CMA క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెనోగ్రాఫర్ కు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు టైపింగ్ స్కిల్స్ కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొని ఈ యొక్క స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఆల్రెడీ మనం ఏజ్ లిమిట్స్ చూసేసాం. 18 సంవత్సరాల నుంచి అక్కడ చూపించిన ఏజ్ లిమిట్స్ వారీగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. SC ST క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, OBC క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. SC ST PWD క్యాండిడేట్స్ కి ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఫీజును కూడా ఆన్లైన్ మోడ్ లో మనం పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక సెలక్షన్ ప్రొసీజర్ లో భాగంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారన్నమాట. సో దానికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ వారీగా కూడా సెలక్షన్ ప్రొసీజర్ సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే డిప్యూటీ మేనేజర్ సంబంధించి అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా 2 టైర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక 2 CBT ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్స్ అనుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో క్లియర్ గా చెక్ చేసుకోండి. ఈ 2 ఎగ్జామినేషన్స్ తర్వాత ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారన్నమాట. వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కి సంబంధించి ఒకే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సంబంధించి కూడా ఒకే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే అకౌంటెంట్ సంబంధించి కూడా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో హైదరాబాద్ ని అలాగే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడని కేటాయించారు. మన రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ రాసుకునే వెసులుబాటు కల్పించారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి 1/4 నెగిటివ్ విధానం కూడా మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించి యొక్క సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అన్నమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనమాట. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకుని ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.